ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి వినతి పత్రం అందించి ధర్నా చేపట్టారు. తమ వద్ద పుస్తకాలు కొనకుండా బయట కొన్నందుకు ఆ ఫీజును చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ విషయం మీడియాకు చెబితే తమ సర్టిఫికేట్లపై బ్యాడ్ బిహేవియర్ అని రాస్తామని బెదిరిస్తున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కాలేజీ యాజమాన్యాల మీద కాలేజీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఎస్ఆర్ కాలేజీ విద్యార్థిని తోటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థినికి సర్టిఫికేట్లు ఇవ్వమని అడిగితే మీరు మొదటి సంవత్సరం పుస్తకాలు మా దగ్గర తీసుకోకపోయినా మాకు ఆ ఫీజు మాత్రం చెల్లించాలని ఆ విద్యార్థిని డిమాండ్ చేశారు. కాదు సార్, మేము మొదటి సంవత్సరం అవసరమైనటువంటి పుస్తకాలని సీనియర్ దగ్గర నుంచి మేము తీసుకున్నామని చెప్పినా మా దగ్గరే తప్పనిసరిగా కొనాలి, ఇది మా యొక్క రూల్ అని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యా సంస్థల్లో ఎటువంటి పుస్తకాలు అమ్మటం కొనటం లాంటివి జరగకూడదు అని చెప్పి చెప్తా ఉంటే, మరోవైపు ఎస్ఆర్ కాలేజీ ఏమో మా దగ్గర పుస్తకాలు కొనాల్సిందే, ఒకవేళ కొనకుండా మీరు బయట తీసుకున్నా ఫీజు మాత్రం చెల్లించాలని చెప్పి విద్యార్థుల్ని ఒత్తిడి చేయటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అట్లానే ఆ తల్లి గత 4 రోజుల నుంచి కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటే డబ్బులు లేనప్పుడు ఎవరొచ్చి చదువుకోమన్నారు మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని చేర్చుకోవటమే దండగనే విధంగా అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జిల్లా ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్ళినా కానీ మీరే కూర్చొని మాట్లాడుకోమని చెప్పడం కూడా సరైంది కాదు. విద్యార్థుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఫీజుల విషయంలో ఒత్తిడి గురి చేస్తున్నటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం. మాది పేర్నమిట్ట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదివించాము. ఎగ్జామ్ ఫీజు మొత్తం కంప్లీట్ గా కట్టాము. ఫస్ట్ ఇయర్ లో బుక్స్ తీసుకోకుండానే బుక్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఐఓ ఆఫీస్ కాడికి పోయాము, సగం ఫీజు అయినా కట్టాల్సిందే లేకపోతే మేము ఇయ్యము అన్నారు. న్యూస్ కి ప్రెస్ కి కంప్లైంట్ చేస్తే మీ పాపకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీద, టీసీ సర్టిఫికేట్ మీద బ్యాడ్ అని రాస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. మాకు ఈ క్యాంపస్ పోతే ఇంకా మా 4 క్యాంపస్లు ఉన్నాయి, మీరేం చేయగలుగుతారో చేసుకోండి అని అన్నారు. మా పాపకి టీసీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.